అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం అతి తెలివి అనే ఒక చక్కటి చందమామ కథను విందాం. ఈ కథ ఫిబ్రవరి 2012 చందమామలో ప్రచురింపబడింది. ఒక ఆసామి తన పొరుగు ఆసామి వద్ద ఒక కుండ అరువు తీసుకున్నాడు. అందులో వెన్న కాచుదామని అతను నిప్పు చేస్తుండగా ఎక్కడి నుంచో పిల్లి వచ్చి కుండపైన కాళ్ళు పెట్టి లేచి నిలబడింది. అది చూసి అతను పిల్లిని తరమబోయాడు. పిల్లి వెనక్కి దూకింది. కుండ అరుగు మీద నుంచి కింద పడి రెండు ముక్కలయింది. కుండ అరువు తెచ్చినవాడు తడుముకోకుండా 2 ముక్కలు జిగురు పెట్టి అంటించి పొరుగువాడి వద్దకు తీసుకుపోయి ఇదిగో నీ కుండ అని ఇచ్చేశాడు. పొరుగువాడు పగులు గమనించి ఏమిటిది అన్నాడు. ఆసామి నాకు తెలియదు అంటూ ఇంటికి వచ్చాడు. పొరుగువాడు న్యాయస్థానంలో ఫిర్యాదు చేశాడు. ఆసామి న్యాయవాదికి వెళ్ళి సలహా అడిగాడు. న్యాయవాది అంతా విని జరిగిన దానికి సాక్షులు ఎవరూ లేరు గనుక నువ్వు 3 విధాలుగా సమర్థించుకోవచ్చు. నువ్వు కుండ అరువు తీసుకున్నప్పుడే అది పగిలి ఉన్నదనవచ్చు, లేదా నువ్వు దానిని తిరిగి ఇచ్చాక పగిలిందేమో అనవచ్చు. అన్నిటికైనా భేషైనదేమంటే అసలు నువ్వు కుండ తీసుకోలేదనవచ్చు అన్నాడు. కుండ ఖరీదు పావాలానే అయినా మంచి సలహా చెప్పినందుకు న్యాయవాదికి రూపాయి ఇచ్చి ఆసామి ఇంటికి వచ్చాడు. మర్నాడు న్యాయస్థానంలో విచారణలో ఆసామి న్యాయమూర్తితో ఇలా విన్నవించుకున్నాడు. అయ్యా, నేను ఆ కుండ తీసుకున్నప్పుడే అది పగిలి ఉన్నదండి. ఆ మాటకు వస్తే అది నేను తిరిగి ఇచ్చినాక పగిలిందేమో నాకు ఆ సంగతి తెలియదండి. అన్నిటికన్నా ముఖ్యమేమంటే నేను అసలు ఆ కుండను అరువు తీసుకోనే లేదండి. న్యాయవాది సలహా ఇంత బాగా పాటించిన న్యాయాధికారి తనకు ₹2 జరిమానా ఎందుకు వేశాడో ఆసామికి అర్థం కాలేదు. ఆయన డబ్బు చెల్లించి న్యాయవాదులను తిట్టుకుంటూ ఇంటికి వెళ్ళాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.